వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరుపేదల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి హైదరాబాద్లో పూలమాలలు వేసి నివాళులర్పించిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర పోరు. 28 మంది మావోయిస్టులు హతం. దక్షిణాసియాలో మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్ మహమ్మారి. భారత్లోనూ పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య. మహారాష్ట్రలో 2 మృతి. దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి రాజీవ్ గాంధీ. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. పాల్గొన్న ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో మరో 5 రోజులు భారీ వర్షాలు. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచన. ఓ ఇంటి నిర్మాణానికి అనుమతుల విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గొట్టుముక్కల గ్రామ పంచాయతీ కార్యదర్శి. 18,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా బుక్. స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ఈ నెల 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. 5 నిమిషాలు ఆలస్యమైన అనుమతి ఇవ్వాలని ఉన్నతాధికారుల ఆదేశం. కమ్ముకున్న మబ్బులు, గాలివాన నేపథ్యంలో కోదాడలో ల్యాండ్ అయిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమర్జెన్సీ ల్యాండింగ్. దేశంలోని నిరుపేదల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన మహనీయుడు స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ అని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కొనియాడారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశంలోని నిరుపేదల కోసం ఎంతో కృషి చేశారని, రాజీవ్ గాంధీ సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి నాయకులు, కార్యకర్తలు స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. దేశంలో టెక్నాలజీని పెంపొందించడంతో పాటు యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి యువతకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. దేశం కోసం తన ప్రాణాలను అర్పించి ప్రపంచ దృష్టిలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు డిచ్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ నరేష్, కాంగ్రెస్ నాయకులు వాసుబాబు, ధర్మగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో రక్తపుటేరులు పారాయి. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర పోరు జరుగుతోంది. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 28 మంది మావోయిస్టులు నేల కొరిగినట్లుగా సమాచారం. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో రక్తపుటేరులు పారాయి. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర పోరు జరుగుతోంది. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 28 మంది మావోయిస్టులు నేల కొరిగినట్లుగా సమాచారం. వివరాల్లోకి వెళ్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల మధ్య గల మాడ్ డివిజన్ పరిధిలోని అబుజ్మాడ్ అడవుల్లో భద్రతా దళాలు సర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం వారికి మావోయిస్టులు తారసపడి జవాన్లపై కాల్పులు జరిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ ఎదురు కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా ప్రాథమిక సమాచారంగా భావిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఎదురు కాల్పులు జరుగుతున్నట్లుగా నారాయణపూర్ జిల్లా ఎస్పీ ప్రభాత్ కుమార్ స్పష్టం చేశారు. స్వల్ప విరామం తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో పోలీసు అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టులు గత 3 నెలలుగా శాంతి చర్చలకు, కాల్పుల విరమణ కావాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఎదురు కాల్పుల ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. దక్షిణాసియాలో కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తుంది. భారత్లోనూ కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దక్షిణాసియాలో కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. భారత్లోనూ కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే మరణాలు కూడా సంభవిస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ఈ ఏడాది జనవరి నుంచి మహారాష్ట్రలో ఏకంగా 100కు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 6,066 స్వాబ్ టెస్టులు చేయగా 106 కేసులు పాజిటివ్గా తేలినట్లు చెప్పారు. అందులో కేవలం 101 మంది ముంబైకి చెందిన వారే ఉండడం గమనార్హం.
గమనార్హం. మిగిలిన వారు థానే, పూణే, కొల్హాపూర్కు చెందిన వారుగా పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52 పాజిటివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. వీరిలో 16 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. జనవరి నుంచి 2 కోవిడ్ సంబంధిత మరణాలు కూడా నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపింది. మరణించిన వారిలో ఒకరు క్యాన్సర్ రోగి అని పేర్కొంది. దేశంలో కోవిడ్ పరిస్థితి నియంత్రణలో ఉందని, ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. జలుబు, దగ్గుతో బాధపడుతున్న రోగులతో పాటు ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన రోగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని దవాఖానాలను ఆదేశించింది. సింగపూర్, చైనా, థాయిలాండ్లో కోవిడ్ పెరుగుదల తీవ్రంగా ఉంది. ఏప్రిల్ చివరి వారంలో 11,000 కేసులు సింగపూర్లో నమోదు కాగా మే మొదటి వారానికి ఆ సంఖ్య 14,000కు దాటింది. హాంకాంగ్లో మే మొదటి వారంలో 1000కి పైగా కొత్త కేసులు నమోదు కాగా 33 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలోనూ కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ఫ్లూ లక్షణాలతో దవాఖానాల్లో చేరే వారి సంఖ్య సాధారణం కంటే రెట్టింపుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆసియా దేశాల్లో ప్రస్తుతం వైరస్ వ్యాప్తికి JN1 దాని సబ్ వేరియంట్లే కారణమని అధికారులు చెబుతున్నారు. JN1 ఉపరకాలైన LF7 NB 1.8 వేరియంట్ల వ్యాప్తి ఎక్కువగా ఉందని సింగపూర్ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో మరో 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ఇవాళ అర్ధరాత్రికి అల్పపీడనంగా మారుతుందని తెలిపింది. అది ఈ నెల 22న అర్ధరాత్రి వాయుగుండంగా బలపడనుందని పేర్కొంది. తెలంగాణలోని నిజామాబాద్, సూర్యాపేట్, హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, మహబూబాబాద్, వరంగల్, గద్వాల్, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కొనియాడారు. భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ భవన్ నందు ఆ మహనీయుడి చిత్రపటానికి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా వినాయక్ నగర్లో రాజీవ్ గాంధీ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ యువతను 18 ఏళ్ల వయసులో ఓటు హక్కు కల్పించి యువతను రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేలా చేసిన సంస్కరణకర్త అని, ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన పాలనాధ్యక్షులు అని, జాతీయ విద్యా విధానం అమలు చేసి దేశాన్ని ముందుకు నడిపిన విద్యావేత్త అని కొనియాడారు. 40 ఏళ్ల వయసులోనే దేశానికి ప్రధాని అయిన గొప్ప నేత అని, దేశ మొదటి ప్రధాని నెహ్రూ మనుమడిలా ఏకైక మహిళా ప్రధాని ఇందిరాగాంధీ పెద్ద కుమారుడిగా గొప్ప పేరు ఆయనకు ఉందని అన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి 5 ఏళ్ల పాటు ఆయన సేవలందిస్తూ అభివృద్ధి చేశారన్నారు. ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్పేయి ఆరోగ్యం కోసం యుద్ధ ప్రాతిపదికన ఆర్థిక సహాయం మంజూరు చేసిన చరిత్ర రాజీవ్ గాంధీదన్నారు. ఇవాళ కేంద్రంలోని బీజేపీ ప్రధాని రాజీవ్ గాంధీపై అవాకులు చెవాకులు పేలుస్తున్నారని, నరేంద్ర మోడీ ఒక ప్రధాని స్థానంలో ఉంటూ అనాల్సిన మాటలు కావని, ఆయన తన స్థాయిని దిగజార్చుకొని మాట్లాడుతున్నారని అన్నారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తిని ఎవరూ చెరిపివేయలేరన్నారు. యాంటీ డిఫెక్షన్ లా ద్వారా పార్టీ ఫిరాయింపులను కట్టడి చేశారని, పాలనలో తాతను, నిర్ణయాల్లో తల్లిని జ్ఞాపకం తెచ్చేలా చేస్తూనే తనను తాను అరుదైన నాయకుడిగా మార్చుకున్న గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ అని అన్నారు. విదేశీ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తూనే ఎన్నో దేశాలతో సత్సంబంధాలు మెరుగుపరిచారని, ఇవాళ ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆశించిన సమాజం వాస్తవ రూపంలో కనిపిస్తుందని, ఈనాటికి రాజీవ్ గాంధీ రూపం, ఆలోచనలు ప్రజల్లో ఉంటాయని, ఆయన ఆశయాలు, ఆలోచనలు అందిపుచ్చుకొని యువకులు ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి, మాజీ పీసీసీ కార్యదర్శి రాంభూపాల్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు గోపి, రాష్ట్ర ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, మాజీ యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా ఫిషర్మెన్ అధ్యక్షులు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈసా, పోల ఉషా, పుప్పాల విజయ, సుభాష్, జాదవ్, సలీం, అవిన్, సంగం సాయిలు, ఎండల కిషన్, నిఖిల్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన భారత మాజీ ప్రధానమంత్రి వారి వర్ధంతి 34వ సంవత్సరం వర్ధంతి జరుపుకోవడం చాలా బాధాకరమైన. మరి ఆ రోజు ఇందిరాగాంధీని ఆమె మన ప్రైమ్ మినిస్టర్గా ఉండి మరణాంతరం వీరు రాజకీయాలకు దూరంగా ఉంటానని, అటువంటి మనిషి మన ప్రజలకు సేవ చేయాలన్న అలా ఆలోచనని పక్కన పెట్టేసి వచ్చి ప్రైమ్ మినిస్టర్గా మనకు 5 సంవత్సరాలు వారు సేవలు చేసుకుంటూ ఓ ఇంటి నిర్మాణానికి అనుమతుల విషయంలో లంచం తీసుకుంటూ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కారు. వివరాలు చూద్దాం. మాక్లూర్ మండలం గొట్టుముక్కల గ్రామ పంచాయతీ కార్యదర్శి మోహన్ 18,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ముప్పటి రాజేందరి 13లో సారు అని పోయినా ఇట్లా రిజిస్ట్రేషన్ కాదని 25,000 అడిగిండు. ఫస్ట్ మర్ర అడిగితే మర్ర పోతే 20 తక్కువ చేసేసి ఎన్ని ఇచ్చినావు? 8 అది ఎంత 2,000 దేని కూడా ల్యాండ్ గురించి రిజిస్ట్రేషన్. నగరంలోని వినాయక్ నగర్లో రాజీవ్ గాంధీ విగ్రహానికి వర్ధంతి సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద గల మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశంలోని నిరుపేదల కోసం ఎంతో కృషి చేశారని, రాజీవ్ గాంధీ సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి నాయకులు, కార్యకర్తలు స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. దేశంలో టెక్నాలజీ పెంపొందించడంతో పాటు యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి యువతకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. దేశం కోసం తన ప్రాణాలను అర్పించి ప్రపంచం దృష్టిలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు డిచ్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉమ్మాజీ నరేష్, కాంగ్రెస్ నాయకులు వాసుబాబు, ధర్మగౌడ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తారు. మార్చిలో నిర్వహించిన వార్షిక పరీక్షల్లోనూ 5 నిమిషాల సడలింపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లోనూ 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షకు అనుమతిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలను నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల 5 నిమిషాలు, మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాల తర్వాత వచ్చిన వారిని పరీక్షకు అస్సలు అనుమతించారు. అయితే గురువారం ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 29తో ముగుస్తాయి. ఈసారి 4.2 లక్షల విద్యార్థులు పరీక్షలు రాయనుండగా రాష్ట్ర వ్యాప్తంగా 892 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. కాంటాలు వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ రోడ్లపై నీరు నిల్వ లేకుండా, ట్రాఫిక్, విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సిఎస్ రామకృష్ణరావును ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ మరియు డిఆర్డీఓ, ఏపీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్ష ప్రారంభిస్తూ వ్యవసాయ శాఖ చేస్తున్న పథకాలపై ఆరా తీశారు. జిల్లా వ్యవసాయ అధికారి ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ 2025కు సంబంధించిన వివరాలను కలెక్టర్కు విన్నవించారు. జిల్లాలో దాదాపు 5 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా వేశారు. వరి 3,18,000 ఎకరాల్లో, సోయా 8,400 ఎకరాల్లో, పత్తి 34,000 ఎకరాల్లో, కంది 21 ఎకరాల్లో, మక్క 50,000 ఎకరాల్లో సాగవుతుందని అంచనాతో వాటికి సంబంధించిన విత్తనాలు, అలాగే ఎరువులు, పురుగుల మందుల లభ్యత మరియు అవసరం అనే విషయాలపై కలెక్టర్కు విన్నవించారు. కలెక్టర్ రివ్యూ ప్రారంభిస్తూ విత్తనాలు, అలాగే ఎరువులు సరిపడా అందుబాటులో ఉంచాలని, అలాగే నకిలీ విత్తనాలు జిల్లాలో ఉండకుండా చూడాలని పోలీసు శాఖ మరియు వ్యవసాయ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీం ప్రతిరోజు తనిఖీలు చేసి ఈ సీజన్లో ప్రత్యేకంగా ఎక్కువగా సాగు చేసే బిచ్కుంద డివిజన్లో ఎక్కువ తనిఖీలు చేపట్టి సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని, జిల్లాను నకిలీ విత్తన రహిత జిల్లాగా ఉంచాలని నిర్దేశించారు. మహోన్నత దార్శనికుడు రాజీవ్ గాంధీ అని నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ రక్తదానం చేశారు. ఆయనతో పాటు అధిక సంఖ్యలో యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా విపుల్ గౌడ్ మాట్లాడుతూ పిన్న వయస్సులో భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి టెలికమ్యూనికేషన్స్ విప్లవంతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అనుపాల్ కిరణ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆదిత్య పటేల్, నరేందర్ గౌడ్, రషీద్, రూరల్ అసెంబ్లీ అధ్యక్షుడు మహేందర్, పట్టణ ఉపాధ్యక్షులు శుభం, ఆర్మూర్ సృజన్, నాయిం, యూత్ కాంగ్రెస్ నాయకులు నాయిం, అక్రమ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలంగాణ శాఖ అధ్యాపకుల వార్షిక సదస్సు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హాల్లో విభాగాధిపతి సిహెచ్ లక్ష్మణ్ చక్రవర్తి అధ్యక్షతన నిర్వహించారు. ఈ క్రింది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
మొదటిగా మాతృభాష తెలుగుగా ఉన్న తెలంగాణలో తెలుగు భాషకు అన్ని స్థాయిల్లో తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని ఈ సమావేశంలో వివిధ కళాశాలల అధ్యాపకులు అభిప్రాయపడ్డారు. డిగ్రీ కళాశాలలో ఇప్పటివరకు ద్వితీయ భాషగా తెలుగు 3 సంవత్సరాలు 20 క్రెడిట్స్ ఉంది. కానీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి దాన్ని 2 సంవత్సరాలకు తగ్గించి 12 క్రెడిట్స్కు పరిమితం చేయాలని ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు ఇటీవల జరిపిన ఆన్లైన్ సమావేశంలో నిర్ణయించారు. దీన్ని ఈ సమావేశం ముక్త కంఠంతో ఖండించింది. యూసీజీ నిబంధనలను అనుసరించి భాషా సాహిత్యాల్లో పీజీ కోర్సు చేయాలంటే డిగ్రీ స్థాయిలో తప్పనిసరిగా 20 క్రెడిట్లు ఉండాలనే నియమం ఉందని గుర్తు చేశారు. డిగ్రీ స్థాయిలో తెలుగు సబ్జెక్టును కోర్ సబ్జెక్టుగా, దోస్తులో సోషల్ సైన్సెస్, కామర్స్ కోర్సుల్లో బకెట్ సిస్టంలో చేర్చాలని, ఆసక్తి ఉన్న విద్యార్థులు తెలుగు చదువుకునే అవకాశం కల్పించాలన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ పరీక్షలు 5వ రోజు ప్రశాంతంగా జరిగాయి. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ సిబిసిఎస్, బిఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ 2వ, 4వ, 6వ సెమిస్టర్ రెగ్యులర్ మరియు 1వ, 3వ, 5వ సెమిస్టర్ బ్యాక్లాగ్ 2020 నుండి 2024 బ్యాచ్లకు పరీక్షలు 5వ రోజు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం జరిగిన పరీక్షలకు 5,800 మంది విద్యార్థులకు 5,356 మంది విద్యార్థులు హాజరు కాగా 444 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 2,145 మంది విద్యార్థులకు గాను 1,918 మంది విద్యార్థులు హాజరయ్యారు. 227 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంటా చంద్రశేఖర్ తెలిపారు. జగరన్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం రాత్రి ప్రారంభమై ఈ రోజు సాయంత్రం వరకు భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదైంది. ఉదయం 7 గంటల వరకు కురిసినప్పటికీ మధ్యాహ్నం వరకు తేలికపాటి మబ్బులతో ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కి సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల మధ్యలో భారీ నుండి అతి భారీ వర్షం కురిసింది. మండలంలో అన్ని గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు పూర్తయినప్పటికీ కొన్ని గ్రామాల్లో రోడ్లపైన ఉన్నటువంటి ధాన్యం తడిసి ముద్దవుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే వరిధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని వేడుకుంటున్నారు. ఒక పక్క భారీ ఉక్కపోత, ఎండ వేడి నుండి కాస్త ప్రజలకు ఉపశమనం జరిగినట్లయింది. పలువురు తహసీల్దార్ల పోస్టింగ్లకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అనుమతులు ఇచ్చారు. ఎన్నికల ముందు జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి జిల్లాలకు బదిలీపై వెళ్లి ఇటీవల పూర్వ జిల్లాలకు బదిలీపై వచ్చిన పలువురు తహసీల్దార్లకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పోస్టింగ్లు ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్వీర్ సింగ్ చందూర్, సతీష్ రెడ్డి రిచ్పల్లి, ప్రసాద్ కమర్పల్లి, శాంతా దర్పల్లి, శ్రీనివాస్ వేల్పూర్, ముంతాజుద్దీన్ ముప్కాల్, వెంకటేశ్వర్ ఆర్మూర్ ఆర్డీఓ ఆఫీస్, ధన్వాల్ కలెక్టరేట్ సూపరింటెండెంట్కు బదిలీ అయ్యారు. బోధన్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. అధికారులతో సమీక్షించారు. బోధన్ టీటీడీ కళ్యాణ మండపంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. బోధన్ పట్టణంలోని ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు. బోధన్ పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ ఉద్యోగులతో రివ్యూ నిర్వహించారు. मेहरबानी करके 500 వెయ్యి తీసుకోవద్దు. తీసుకుంటాడు ఏమంటాడు, ఒకటి అలాగా लाओ पर बिल्लू को पंचायत मुझको जाते ना पूछता हो, अगर तुम सिर्फ 500,000 नहीं पहुंचे तो उसको खार पकड़ के खा. ఆరుగాలం శ్రమించి పండించిన వరిధాన్యం కళ్ళల్లో ఉండగా ఇక తమ కష్టాలు తప్పుతాయని భావించిన కొద్దిసేపట్లోనే అకాల వర్షం ఆ కుటుంబాల ఆశయాలను అడియాసలు చేసింది. అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగుల్చుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, మాక్లూర్, దర్పల్లి, దల్వాయి మండలాల్లో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం రాసులు తడిసిపోయాయి. తూకాలకు సిద్ధం చేసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు అల్లాడిపోయారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్లో, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు మీద కళ్ళాలపై పోసిన రాసుల కిందకు వర్షపు నీరు చేరడంతో ధాన్యం తడిసింది. కళ్ళంపై పలుచగా పోసిన ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. అలాగే ధాన్యం నింపిన సంచుల కిందకు నీరు చేరాయి. వర్షానికి కొంతమేర ధాన్యం తడిసింది. అకాల వర్షం అన్నదాతల్లో అనునిత్యం ఆందోళన రేకెత్తిస్తుంది. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ధాన్యం తడుస్తుందో అన్న ఆందోళనలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. గత సంవత్సరం కంటే ధాన్యం దిగుబడి కొంత పెరిగిందని సంతోషించి క్షణకాలం కాకముందే ఈ పరిస్థితి దాపురించడంతో దేవుడిపై భారం వేయడం తప్ప మరేం చేయలేని పరిస్థితి నెలకొందంటూ వాపోయారు. ధాన్యం కళ్ళలో ఆరబోసి 20 రోజులైనా తమ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు అకాల వర్షాలు రైతులను ఆగమాగం చేస్తున్నా మరోవైపు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం జరుగుతుంది. కొనుగోలు కేంద్రాలు, కళ్ళాలు, రోడ్లపై ధాన్యం నిల్వలు తడిసి ముద్దవుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి జిల్లాలో ధాన్యం నిల్వలు తడిసిపోయాయి. తడిసిన ధాన్యాన్ని వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించడం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ సంఖ్యలో పోలీసు సిబ్బందిని బదిలీ చేస్తూ సిపి సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు.
ఒకే స్టేషన్లో 3 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న 22 మంది ఏఎస్ఐలు, 4 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న 26 మంది హెడ్ కానిస్టేబుళ్లతో పాటు 2018 నుంచి ఇప్పటి వరకు బదిలీ కాని 116 మంది కానిస్టేబుళ్లకు స్థానచలనం కలిగింది. సిపిగా సాయి చైతన్య బాధ్యతలు చేపట్టిన తర్వాత బదిలీలు చేపట్టడం ఇదే తొలిసారి. సిబ్బందికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం బదిలీ ప్రక్రియను చేపట్టారు. అలాగే విధులు నిర్వర్తించే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న సిబ్బందిని దూర ప్రాంతాలకు బదిలీ చేసినట్లు తెలిసింది. గతంలో సిపిగా పనిచేసిన నాగరాజు 90 మందికి పైగా కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని గాంధీ భవన్ హైదరాబాద్లో వారి చిత్రపటానికి పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నుండి కోనేరు సాయి కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతన్న వెన్నెముకను కేంద్ర ప్రభుత్వం విరుస్తుందని ఏఐఎస్సీఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏఐఎస్సీఎస్ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రదవ్ నిర్మి కన్నాస్టిక్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను చేస్తూ రైతన్న వెన్నెముక విరుస్తుందని, ఫలితంగా ఇప్పటివరకు 15 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నాయకులు పాల్గొన్నారు. उनको वापस कराने के लिए वो एक बड़ा यादगारी संघर्ष बना और केंद्र की मोदी सरकार जो है आज भी किसानों के खिलाफ गुप्त तरीके से नए नए कानून जो है ला रही है। जहां जो नजीमाबाद की धरती है, जो फार्मर्स के लिए इस धरती का अच्छा फार्मिंग के लिए है और जहां के 70% लोग जो हैं खेती के साथ जुड़े हुए हैं, जहां का जो शुगर मिल था। రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి బుధవారం విస్తృతంగా పర్యటించారు. పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొన్నారు. గూడ శ్రీనివాసరెడ్డి కుమారుని వివాహంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. సోంపల్లికి చెందిన అంతిరెడ్డి నర్సారెడ్డి కుమారుని వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నీరడి లక్ష్మణ్ ముల్లాంగి కుమారుని వివాహానికి హాజరయ్యారు. ఒడ్డేటి గంగాధర్ కేశాపూర్ కూతురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మంచిప్పలో నిమ్మల సాయిరెడ్డి కూతురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇసుక రవాణా నియంత్రించడంలో చెక్పోస్టులు పెట్టేందుకు కావాల్సిన ఏర్పాట్లపై తహసీల్దార్లు చర్యలు చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచించారు. కామారెడ్డి జిల్లా స్థాయి స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని 21న జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో హస్గుల్ కుర్లా గ్రామాలకు స్థానిక అవసరాలకు సంబంధించి ఇసుక లభ్యత, దాని పర్యావరణ అనుమతులు, మట్టికి సంబంధించి కనీస పరిమాణంలో స్థానిక అవసరాలకు తహసీల్దార్లకు అనుమతి ఇచ్చి సులభమైన పద్ధతి ఇసుక రవాణా నియంత్రించడంలో చెక్పోస్టులు పెట్టేందుకు కావాల్సిన ఏర్పాట్ల గురించి మొదలైనవి చర్చించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి విక్టర్, అదనపు కలెక్టర్ కేఎన్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ నాగేష్, సహాయ సంచాలకులు గనులు, భూగర్భ శాఖ ఇన్ఛార్జ్ సతీష్ యాదవ్, జిల్లా భూజల శాఖ సాల్మన్, ఇరిగేషన్ శాఖ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మండల స్థాయి అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటికీ ఎంపీడీఓ లేడు. కార్యాలయ సిబ్బంది కూడా సగం వరకు విధులకు రాలేదు. దీంతో ఎమ్మెల్యే అధికారుల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. విధులకు రాని వారిపై సంజాషి కోరాలన్నారు. ఉపాధి హామీ ఏపీఓ గ్రామాలను తిరిగి ప్రధాన రహదారుల వెంట వర్షపు నీరు నిలవకుండా చూడాలన్నారు. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధికారులు వర్షాలు పడకముందే నిర్మాణ దశలో ఉన్న పనులను పూర్తి చేయించాలని సూచించారు. ఆయన వెంట రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతిరెడ్డి రాజిరెడ్డి, నాయకులు పులి శ్రీనివాస్, బిల్లా రామ్మోహన్, నారాయణ చౌదరి, బొబ్బిలి శ్రీనివాస్ తదితరులున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండల ఎంపీడీఓ కార్యాలయంలో నిజామాబాద్ డిపిఓ శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాబోయే వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అట్లాగే గ్రామ పంచాయతీ కార్యదర్శి తమ విధులను సక్రమంగా నిర్వహించి ఉదయం 11 గంటలలోపు ఫోటో స్టేషన్ వాట్సాప్ ద్వారా పంపించాలని, అలాగే గ్రామ పంచాయతీ జోన్ల వారీగా చేసుకుని శానిటేషన్ పనులను పకడ్బందీగా నిర్వహించాలని, ఒక గ్రామ పంచాయతీని 4 జోన్లుగా విభజించుకొని రోజుకో జోన్ లాగా శానిటేషన్ పనులు చేసుకోవాలని, డ్రైనేజీ వ్యవస్థ మరియు బ్లీచింగ్ పౌడర్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా గ్రామాల్లో కార్యదర్శి
కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని డిపిఓ వారికి సూచించారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీకి ట్యాక్సీ 100% వసూలు చేయాలని ఎంపీడీఓ అనంతరావుకు, ఎంపీఓ రాజ్కాంత్కు డిపిఓ ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేశారు. తమకు ఇచ్చిన టాస్క్ సమయానికి పూర్తి చేసి గ్రామంలో ఎలాంటి తాగునీటి సమస్యలు లేకుండా ఎక్కడైనా పైపులు లీకేజ్ అయినచో తక్షణమే మరమ్మతులు చేయించి తాగినీరు కలుషితం కాకుండా చూసుకోవాలని పంచాయతీ కార్మికులు ఆయా గ్రామ పంచాయతీల్లో సరిపడా ఉన్నారా లేదా అని కార్యదర్శులను డిపిఓ అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామ పంచాయతీ కార్యదర్శులు మరియు సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎలాంటి సమస్యలు లేకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సమావేశంలో డిపిఓ శ్రీనివాస్ కార్యదర్శులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ అనంతరావు, ఎంపీఓ రాజ్కాంత్, కార్యదర్శులు శ్రీధర్, భరత్, అశోక్, వినయ్ మరియు ఎండీఓ ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్లు లింగం, వినయ్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇప్పుడు జూన్ నుంచి ట్యాక్స్ కలెక్షన్ అనేది స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఇయర్ ఎండింగ్ వరకు పోకుండా వెంటనే ఒక 1-2 మంత్స్ లోపల టోటల్గా 100% ట్యాక్స్ కలెక్షన్ అనేది చేయాలి. తర్వాత మనకి ఇప్పుడు సిటిజన్ సర్వీసెస్లో భాగంగా మీకు ప్రతిరోజు కూడా ఎవ్రీడే నేను ఎంపీఓస్ కూడా రివ్యూ చేస్తున్నాను, వీక్లీ ట్వైస్ అట్లా. దాంట్లో భాగంగా ఎక్కడ కూడా మనం బియాండ్ ఎస్ఎల్ఏ ఉండద్దు అంటున్నాం. బియాండ్ ఎస్ఎల్ఏ అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఏదైతే మన చట్టం ప్రకారము గ్రామ పంచాయతీ పర్మిషన్స్ కానివ్వండి, లేఅవుట్స్ కానివ్వండి, మీకు జిఓఎంఎస్ నంబర్ 67. రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలో ప్రత్యేక వ్యాధి నిరోధక టీకా శిబిరాన్ని ఆరోగ్య విస్తీర్ణాధికారి కరిపె రవీందర్ సందర్శించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు అనివార్య కారణాల వల్ల ఇదివరకు టీకాలు తీసుకుని వారికి ఈ రోజు నుంచి 28వ తేదీ వరకు నవజాత శిశువు నుండి 5 సంవత్సరాల చిన్నారులకు రెంజల్ మండలంలోని అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, గ్రామాల్లో వ్యాధి నిరోధక టీకాలు ఇస్తారని ఆరోగ్య విస్తీర్ణ అధికారి రవీందర్ తెలిపారు. ఆరోగ్య సిబ్బంది సర్వే ద్వారా గుర్తించిన పిల్లలందరికీ వారం రోజుల పాటు ఉచితంగా ప్రత్యేక శిబిరం ద్వారా అందజేస్తున్నామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలన్నారు. నిర్మల్ జిల్లా పంచగూడ రోడ్డు తొలకరి జల్లులతో దుర్భర స్థితిగా మారింది. నిర్మల్ జిల్లాలో గత ప్రభుత్వం నిర్మించిన నిజామాబాద్, నిర్మల్ 2 జిల్లాల మధ్య రోడ్డు మార్గాన్ని పూర్తయి 5 సంవత్సరాలు కావస్తుంది. పంచగూడ గ్రామంలో రోడ్డు నిర్మాణ మార్గం మధ్యంలో నిలిపివేయడం జరిగింది. రోడ్డు పనుల్లో ఇండ్లకు దాదాపు 90% నష్టపరిహారం చెల్లించి మిగతా 10% నష్టపరిహారం చెల్లించాక రోడ్డు పనులను మార్గ మధ్యంలో ఆపివేశారు. వర్షం పడ్డంతో దుర్భర పరిస్థితిగా మారిన పంచగూడ గ్రామంలో రోడ్డు ఎందరో వాహనదారులు వాహనాలపై నుండి జారిపడడం జరిగింది. రోడ్డు నిర్మాణం పనులను దృష్టిలో ఉంచుకొని స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ తగిన చర్యలు తీసుకుని రోడ్డు పనులను వేగవంతంగా చేయించేటట్టు చొరవ తీసుకోగలరని స్థానిక పంచగూడ గ్రామ ప్రజలు ఎమ్మెల్యేని కోరారు. అధికారులతో సర్వే చేయించి త్వరగా నష్టపరిహారం వచ్చేటట్లు చూడాలని గ్రామ ప్రజలు వాపోతున్నారు. నోటీసులు ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా అవి దూది పింజల్లా ఎగిరిపోతాయన్నారు. నోటీసులు ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. చట్టాలు, న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, కాంగ్రెస్ బీజేపీ ఉమ్మడి నాటకంలో భాగంగానే నోటీసులు, ప్రజా సమస్యలను గాలికొదిలి నోటీసులు ఇస్తున్నారన్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని కేటీఆర్ ధ్వజమెత్తారు. నల్లగొండలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది ప్రజా పాలన కాదని, కమిషన్ల పాలన అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 17 నెలలుగా పాలన చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతుందని ధ్వజం ఎత్తారు. కమిషన్లు తప్ప ప్రభుత్వానికి మరో దారి కనిపించట్లేదన్నారు. పాలన కనిపించడం లేదని, డైరెక్ట్గా కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా చేయడం వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే కమిషన్లు లేనిదే పనులు జరగడం లేదని స్వయంగా చెప్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ సహాయక చర్యలు చేపట్టే తెలివి కూడా లేకపోయింది. మీ కమిషన్ల ఆరాటంతో మృతదేహాలను వెలికి తీయడానికి సైతం సాహసం చేయలేకపోయారు. అక్కడ ఏం జరుగుతుందో ఇప్పటికీ చెప్పలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. నల్గొండలో సుంకిశాల ప్రాజెక్టు కూలింది. ఇప్పటికే ప్రభుత్వం స్పందించడం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కాంగ్రెస్ బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని బలిగొంటున్నారు. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తాయి. నిజాయితీ ఎప్పటికీ ఓడిపోదు. మీరు ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేయలేని చేతకాని ప్రభుత్వం ఇది. తులం బంగారం ఏమైంది? 4000 రూపాయల పింఛన్లు ఏమయ్యాయి? మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా అవి దూది పింజల్లా ఎగిరిపోతాయి. మీవన్నీ చిల్లర ప్రయత్నాలు మాత్రమే. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించనున్నారు. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఎప్పుడిస్తావు 4000 పెన్షన్ అని చెప్పి ఇవాళ రాష్ట్రంలోని పెద్ద మనుషులు అడుగుతున్నారు. వాళ్ళ తరపున అడుగుతూనే ఉంటాం. అట్లాగే ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టాం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ ముమ్మాటి చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడు. ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని. అందుకే నేను చెప్పేది, ప్రభుత్వం అంటే చేసే పని గది. కానీ 3 నెలలు అయితే అసలు ఎస్ఎల్బీసీ టన్నెల్ మీ కమిషన్ల ఆరాటంతో
మీ కక్కుర్తితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు. కనీసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కోదాడలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కోదాడలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. హుజూర్ నగర్ మండలం మేళ్ల చెరువులో ల్యాండ్ కావాల్సిన హెలికాప్టర్ వాతావరణ శాఖ సూచన మేరకు అత్యవసరంగా కోదాడలో ల్యాండింగ్ అయింది. కమ్ముకున్న మబ్బులు గాలివాన నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారుల సూచనల మేరకు అప్రమత్తమైన పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేశారు. కాగా మంత్రి కోదాడ నుంచి హుజూర్ నగర్కు రోడ్డు మార్గంలో వెళ్లిపోయారు. మరికొన్ని మండలాల వార్తలు. కామారెడ్డి జిల్లా లింగపూర్ మున్సిపల్ పరిధిలో వడ్ల భాస్కర్ కొడుకు నిఖిల్ తాగుడుకు గంజాయికి బానిసయ్యాడు. ఇద్దరు ప్రతిరోజు ఇంట్లో గొడవలు పడేవారు. దీంతో విదేశాలకు పంపినా సరిగ్గా పనిచేయకపోవడం, డబ్బులు ఇవ్వమని గొడవ పడడంతో తండ్రి మనస్తాపానికి గురై ఇనుప రాడ్డుతో తలపై కొట్టడం జరిగింది. తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి అనంతరం ఇంటికి తీసుకెళ్లి తెల్లవారుజామున రాడ్డుతో మళ్లీ కొట్టి ఇంటి నుండి పారిపోయారు. అనంతరం కొడుకు చనిపోవడం జరిగిందని అడిషనల్ డీఎస్పీ చైతన్య తెలిపారు. ఈ కేసును సిఐ రామన్, టౌన్ ఎస్ఐ రాజు కేసును చూస్తున్నారని తెలిపారు. ఈ నెల 19న మాకు రాళ్లపల్లి ప్రసన్న నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది. లింగాపూర్ గ్రామంలో వడ్ల నిఖిల్ అనే అతను చనిపోయాడని. సో ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే ఈ వడ్ల నిఖిల్ అనే అతను ఏ జాబ్ చేయకపోయేది అండ్ తాగుడుకు కొంచెం బానిస. సో ఇంటికి వచ్చి ఇంట్లో తల్లిదండ్రులతోటి కొట్లాడడం అండ్ వాళ్ళ నుంచి మనీ అవి అడగడం అండ్ అక్కతోటి కూడా కొట్లాడడం ఇట్లాంటివన్నీ చేస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుపేదల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి హైదరాబాద్లో పూలమాలలు వేసి నివాళులర్పించిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర పోరు, 28 మంది మావోయిస్టులు హతం. దక్షిణాసియాలో మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్ మహమ్మారి, భారత్లోనూ పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య, మహారాష్ట్రలో 2 మృతి. దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి రాజీవ్ గాంధీ. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, పాల్గొన్న ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో మరో 5 రోజులు భారీ వర్షాలు, హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచన. ఓ ఇంటి నిర్మాణానికి అనుమతుల విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గొట్టుముక్కుల గ్రామ పంచాయతీ కార్యదర్శి, 18,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా బుక్. స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ఈ నెల 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, 5 నిమిషాలు ఆలస్యమైన అనుమతి ఇవ్వాలని ఉన్నతాధికారుల ఆదేశం. కమ్ముకున్న మబ్బులు గాలివాన నేపథ్యంలో కోదాడలో ల్యాండ్ అయిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమర్జెన్సీ ల్యాండింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.